అసలు ఓటింగ్ ద్వారా తీసుకున్నప్పుడు అసలు మనతో ఓటింగ్ పెట్టమెందుకసలు? క్లియర్‌గా పెట్టేయొచ్చు కదా! ఒక టాస్క్ పెట్టేసేసి ఎవరు గెలిస్తే ఆళ్ళకి కప్పిచ్చేస్తాం అని చెప్తే అయిపోయిద్ది కదా! ఇయన్నీ పెట్టి ఈ టా ఓటింగ్‌లు పెట్టడం, మళ్ళీ టాస్క్‌లు పెట్టడం, ఓడిపోతే టాస్కుల్లో ఓడిపోతే ఆళ్ళు ఎలిమినేట్ ఎట్లా అవుతారసలు? ఎంత అన్‌ఫెయిర్ అంటే ఇది అన్యాయమబ్బా! ఇది క్లియర్‌గా అన్యాయము, ద్రోహం ఇయన్నీ ఇంకెన్ని ఉంటే అన్ని పదాలేసుకోలేక 'బిగ్ బాస్' టీమ్ ఎంత దరిద్రమైన డెసిషన్ తీసుకున్నారంటే ఇక మన ఆదిరెడ్డి గారు అన్నట్టు ఇంక మనం ఉడవలం అయినట్టు ఇంకా అందరూ. ఎందుకంటే ఓటింగ్‌లు ఎందుకు పెట్టడం? ఇప్పుడు ఓటింగ్‌లు పెట్టి, అయి పెట్టి ఇ ఇలా అన్‌ఫెయిర్ డెసిషన్ తీసుకోవడం ఎందుకు? ఇలా ఎందుకు ఎలిమినేట్ చేయటం? ఓట్లు రాలేదు ఎలిమినేట్ అయిందంటే అదొక పాయింట్‌లో ఆలోచిస్తాం. ఓట్లొచ్చి ఇక్కడ గేమ్ ఓడిపోయిందంట, టాస్క్ ఓడిపోయిందంట, బయటికెళ్ళిపోయింది. అసలు ఎలాగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలా డిసైడ్ చేస్తారు? ఇన్ని రోజులు అంటే అగ్ని పరీక్ష వేస్టు. ఓటింగ్‌లు జనాలకు ఆడియన్స్ ఓటింగ్ వేస్టు. ఇప్పుడొచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో డిసైడ్ చేస్తారా? ఎవరుండాలి, ఎవరు ఉండకూడదో? ఇదే ఫైర్ స్ట్రాము. ఇది ఫైర్ స్ట్రామ్ గాదు. ఇది పెద్ద వీక్ స్ట్రాము, బొకాటి స్ట్రాము అన్ని స్ట్రామ్‌లు ఇదే. ఇది ఇంత చెత్త డెసిషను, ఇంత చెత్త ఆహ్, ఎలిమినేషన్ ఎట్లా చేశారు అసలు?